Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ జనసేనకు ఝలక్, తెరపైకి మరో కాపు ఉద్యమం. రాజకీయాలలో కులం కీలక పాత్ర పోషిస్తోంది. కుల మతాల ప్రాతిపదికన ఓటర్లు తీర్పు చెబితే అది సమాజానికి ప్రమాదం. కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాలు పొందేది కేవలం నాయకులు మాత్రమే. ముఖ్యంగా తమ కులపోడని మంచి చెడుల గురించి ఆలోచించకుండా ఓట్లు వేస్తే చివరికి మునిగిపోయేది తామే అని గ్రహించాలి. కానీ కుల మతాల మత్తు నుంచి బయటపడడం సులువు కాదు. ఆ మత్తు బారిన పడకుండా ఉండేందుకు చూసుకోవాలి. తాజాగా కాపు ఉద్యమం మరోసారి తెరపైకి రానుంది. ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్లోని కాపు బలిజల కీలక సమావేశం జరగనుంది. రిజర్వేషన్ల సాధనే ఏకైక ఆశయంతో కాపులంతా ఏకతాటిపైకి వచ్చేందుకు మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టడం చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతుగా ఉండడంతో చంద్రబాబు నాయుడు తమను పట్టించుకోవడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా కాపులు వాపోతున్నారు. రాయలసీమలో బలిజలని, కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలలో కాపులని పిలుస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో వీరి ఓటు బ్యాంకుపై రకరకాల లెక్కలున్నాయి. ఒకటైతే నిజం, బీసీల తరువాత బలమైన ఓటు బ్యాంక్ వాళ్లదే. 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఆయన సామాజిక వర్గం ఏకతాటిపై నిలిచింది. నాటి వైసీపీ ప్రభుత్వం పవన్ను అవమానించిన తీరు ఆ సామాజిక వర్గం మనసుని గాయపరిచింది. అందుకే పవన్ పిలుపుతో వైసీపీని ఓడించేందుకు ఆయన సామాజిక వర్గం గట్టిగా పనిచేసింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా తమ ప్రయోజనాలు ఏమాత్రం నెరవేరడం లేదనే ఆవేదన వాళ్లను వెంటాడుతోంది. 5% రిజర్వేషన్ కల్పించాల్సిందే అని కాపు బలిజలు డిమాండ్ చేస్తున్నారు. పవన్ తమ పక్కనున్నారని, ఆయన సామాజిక వర్గం వెంట ఉంటుందనే నమ్మకంతో సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని కాపులు తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా రాయలసీమలో బలిజలు ఎక్కువగా టీడీపీ వెంట నడుస్తున్నారు. కానీ జనసేనతో పొత్తు కారణంగా తమను చంద్రబాబు, లోకేష్ పట్టించుకోవడం లేదని టీడీపీ బలిజ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. టీడీపీలో అవమానాలకు గురవుతున్నానంటూ ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాలలో కాపులు ఇదే రకమైన ఆవేదనతో ఉన్నారు. అందుకే అందరూ కలిసి రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించారు. ఉద్యమానికి కాపుల అడ్డాగా పేరున్న విజయవాడ వేదిక కానుంది. ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ సామాజిక వర్గీయులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. పవన్ వల్ల రాజకీయంగా తీవ్రంగా నష్టపోయామన్న ఆవేదనలో ఉన్న నేపథ్యంలో రానున్న రోజులలో రాజకీయం రంజుగా మారనుంది. మరోవైపు తమ సమస్యలో చెప్పుకుందామంటే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని కాపులు అంటున్నారు. కాపు బలిజలంటే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదనే హెచ్చరిక, సంకేతం పంపడానికి విజయవాడ సమావేశం నిర్వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా పవన్తో సంబంధం లేకుండా ఆయన సామాజిక వర్గం ఏకం కావాలనే ఆలోచన మాత్రం జనసేనానికి ఆందోళన కలిగించే అంశమే.